చేసే ఇలాంటి చెత్త పనులకు ఇంట్లో ఉన్న అన్న పేరు వాడుకుంటారా? అతనికి చెడ్డ పేరు తెస్తారా? అన్నా అది కాదన్నా, నేను చెప్పేది. ఆబ్రా, నువ్వేం చెప్తావు నేనేం వినాలి? కళ్ళారా చూశాను కదా, ఇంకా ఏం చెప్తావురా? సత్యన్న, ఏది ఏమైనా ఈ స్థలాన్ని వదిలేది లేదన్నా. ఎందుకంటే రేయ్, ఇంకొక్క మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఈ పెద్ద ఆయనింటిని కబ్జా చెయ్యాలని చూస్తున్నారా? ఇళ్ళు లేని వాళ్ళకి అన్న ఇళ్ళు కట్టిస్తున్నాడు, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇస్తున్నాడు. అలాంటి అన్న పేరు చెప్పుకొని మీరు ఇంటిని కబ్జా చేస్తున్నారా? అన్న పేదోడికి పట్టెడు అన్నం పెట్టే రకంరా. అలాంటి దేవుడు పేదోడి కడుపు కొట్టమంటాడారా? మీరేం భయపడకండి. ఏ అన్న పేరు చెప్పి ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారో ఆయన దగ్గరే వీళ్ళంతు తేలుస్తాను. మీకే ఇబ్బంది వచ్చినా ఈ సత్యాన్ని కలవండి. అలాగే బాబు, మీరు చల్లగా ఉండాలి. రాయ్, రండ్రా. మీ అత్త గయ్యాలిదమ్మా, పట్టుబడితే వదలదు. ఇంట్లో నుంచి నిర్దాక్షిణ్యంగా పంపించేస్తుంది. సమయానికి దేవుడిలా వచ్చాడు ఆ మినిస్టర్. లేకపోతే మనం మనింట్లో ఉండేవాళ్ళమమ్మా. అమ్మా, ఆ మినిస్టర్ మంచివాడు కాదమ్మా. ఊరుకోవే, ఇప్పుడు ఆ మనిమగారికి ఆయన వచ్చి చెప్పబట్టే గదా నిన్నింట్లోంచి వెళ్ళగొట్టకుండా ఉంది. పైగా మినిస్టర్ చెడ్డవాడు, మా ఆయనతో ఉంటే చెడిపోతాడు అంటున్నావు. ఈరోజు ఆయనెంత మంచివాడో అర్థమైంది. అమ్మా, ఇదంతా డ్రామా అమ్మా, అతని డ్రామాలో ఒక భాగం. నాకైతే అతనిది డ్రామా అనిపించడం లేదమ్మా. అమ్మా, నీకొక విషయం చెప్పనా? నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టమని చెప్పింది ఆ మినిస్టరే. ఇప్పుడు నన్ను ఇంట్లో ఉంచేలా చేసింది కూడా మినిస్టరే. ఒకవేళ అతడు నువ్వన్నట్లు చెడ్డవాడే, ఓకే, నే కాదనను. అయినా సరే నీకు నీ భర్త ముఖ్యం. పంచదార కలిపినప్పుడే పిండిలో మాధుర్యం నిండుతుంది. భార్యాభర్తలు కలిసి ఉంటేనే సమాజం గౌరవిస్తుంది. అమ్మా, నీకు తెలియదని కాదు, ఇంట గెలిస్తేనే రచ్చ గెలిచేది. మంట లేకుండా బంట తయారు కాదు. అలాగే భర్త తోడుగా లేకపోతే ఆ వెలితిని ఎవరూ పూడ్చలేరు. అందుకే తల్లి, చిన్న చిన్న గొడవలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. అసలు ఈ గొడవంతా వచ్చేది నువ్వు ఉద్యోగం చేయడం వల్లనే. ఈ పోలీస్ ఉద్యోగం మానే, నీకు ప్రశాంతత దొరుకుతుంది కదా. అమ్మా, నన్నేమైనా అను, జాబ్ని మాత్రం అనకు. నీకు ఉద్యోగం ఎందుకే? నా కూతురు హ్యాపీగా కాపురం చేసుకుంటే నాకంతే చాలు కదా. లేదమ్మా, నేను ఉద్యోగం మానను. సరేనే, ఈసారి గొడవ నీ ఉద్యోగం వల్ల వచ్చిందంటే జీవితంలో నీ ముఖం నాకు చూపించకు. అమ్మా, బావమరిదంటే నా చుట్టూ తిరగడం కాదు, నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో కూడా గమనించాలి. రండ్రా. లేవండ్రా. ఏం జరిగింది సత్య? అన్నా, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే వాళ్ళని చూశాం, కానీ నీడనిచ్చే చెట్టునే తెగ నరికే వాళ్ళని వీళ్ళనే చూస్తున్నానన్నా. వీళ్ళు మన మనుషులే కదా సత్య అని మనం అనుకుంటున్నాం అన్నా, కానీ వీళ్ళకి ఆ విశ్వాసమే లేదు. చెడ్డ పనులు చేస్తూ అది మీరే చేయమన్నారని మీ పేరు చెడగొడుతున్నారన్నా. ఒక పేదవాడి ఇంటిని దౌర్జన్యంగా వాణ్ణి చంపైనా సరే బలవంతంగా ఆ ఇంటిని లాక్కోబోతున్నారు. ఏంట్రా ఇది అని అడిగితే మినిస్టర్ గారే చేయమన్నారు అని నీ పేరు చెప్పి అతన్ని బెదిరిస్తున్నారన్నా. ఇలాంటి వాళ్ళ వల్లే అన్నా ఆ సిఐ దగ్గర మిగతా వాళ్ళ దగ్గర మీరు బ్యాడ్ అవుతున్నారు. బుద్ధిందా మీకు?
పేదవాళ్ళ ఇళ్ళకెళ్ళి ఓట్లు అడుక్కోవాలి కానీ వాళ్ళ ఇళ్ళని ఆక్రమించుకోవాలని చూస్తారా? మన శత్రువులు మనం ఎక్కడ దొరక్కపోతామని డేగకాళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇవాళ మీరు చేసిన పనిని సత్య చూశాడు కాబట్టి సరిపోయింది. అదే ప్రతిపక్షం వాళ్ళు చూసుంటే జనం మన మీద దుమ్మెత్తి పోసేలా పబ్లిసిటీ చేసి ఉండేవాళ్ళు. ఆ ఇంటిని నేనే కబ్జా చేయమన్నానని సత్యాకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు. ఇంకా ఏంటి నిలబడి చూస్తారు? వెళ్ళండి. సత్య, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఆ విక్రమ్ గాడు కిరణ్మయిని ఇంట్లోనే పెట్టుకున్నాడంట. ముందు వాడి సంగతి ఏంటో చూడు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఆ కిరణ్మయి కావాలనే ఆ సిఐ గాడిని మన మీదకు ఉసిగొలుపుతుంది. ఈ విషయం మీకెలా తెలుసన్నా? కిరణ్మయ్ గారి గురించి మీరెందుకు తీవ్రంగా ఆలోచిస్తున్నారు? సత్యాకి దొరికిపోయినా ఏంటి? ఏం లేదు సత్య, మన మనిషి ఒకడు ఆ సిఐ గారింట్లో లాయర్ కిరణ్మయిని చూసి నాకు చెప్పాడు. నాకు తెలిసిన ఏ విషయమైనా నీకు తెలియాలనే నీకు చెప్తున్నాను. చెప్పండి సార్. నీకో డ్యూటీ వేస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఆ డ్యూటీయే చేయాలి. అలాగే సార్, మీరు ఏ డ్యూటీ వేసినా చేస్తాను సార్. కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది సార్. డౌటా? ఏంటి మంజు? నిన్న జరిగిన గొడవకి నన్ను పక్కూరికి పంపిస్తారా? అలాంటిదేం లేదు. ఇక్కడే పని. అంత కష్టమైంది మాత్రం కాదు. పర్లేదు సార్. కిరణ్మయికి ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఏంటి సార్ మీరు అనేది? అవును మంజు, తనకి థ్రెట్ ఉందని నీకు తెలుసు కదా. అవును సార్, ఆ రోజు మీరు కాపాడారు. కిరణ్మయి మీద ఆ మినిస్టర్ వాళ్ళు మళ్ళీ అయినా అటాక్ చేయించే ప్రమాదం ఉంది. అందుకే తనని మా ఇంటికి తీసుకెళ్లాను. నిజమా సార్? కిరణ్మయి మేడం మీ ఇంట్లో ఉన్నారా? ఇంకేంటి సార్, మేడం మంచి సెక్యూరిటీ జోన్లో ఉన్నట్టే. ఇంకా ఆవిడికి భయమే అక్కర్లేదు. మీ సెక్యూరిటీకి మించిన సేఫ్ జోన్ ఇంకెక్కడ ఉంటుంది సార్? అసలు అక్కడ నా అవసరం కూడా ఉండదు. నేను మా ఇంట్లో ఉంటే మీ మేడం ఇబ్బంది పడుతుంది, ఏదోలా ఫీల్ అవుతుంది. అందుకే నీకు డ్యూటీని అక్కడ వేశాను. ఓకే సార్, నాకు చాలా హ్యాపీగా ఉంది. పైగా మీ అమ్మగారు కూడా ఉంటారు. సార్, నాకు ఒక చిన్న డౌట్. ఏంటి మంజు? కిరణ్మయి మేడం ఏంటో నాకు పూర్తిగా తెలుసు. మిమ్మల్ని ఆ మేడంని చూసినప్పుడు అలా చిరుబురులు ఆడుకుంటూనే కనిపించేవారు. మేడంని మీ ఇంటికి ఎలా తీసుకెళ్లారు సార్? సార్, అది అడగాలనిపించి అడిగాను. అడగడం తప్పా సార్? తప్పేం లేదు. మీ మేడం ముందు రాను అని మొండిపట్టు పట్టింది. అమ్మ కూడా అడిగింది. మేం అడగడానికి కారణం కిరణ్మయికి నిజంగానే ఆ మినిస్టర్ మనుషులతో ప్రమాదం ఉంది. ఎక్స్ప్లెయిన్ చేశాను. మాట వింది, మా ఇంటికొచ్చింది. చాలా మంచి పని చేశారు సార్. కిరణ్మయి గారి గురించి నేను కూడా ఎప్పుడూ ఆలోచించేదాన్ని కాదు సార్. తను ఒంటరిగా ఉండడం శ్రేయస్కరం కాదనిపించింది. మాకేం చేయాలో తెలిసేది కాదు. మేడంకి చెప్పలేము, కానీ మీరు మంచి పని చేశారు. మేడం దగ్గర డ్యూటీ అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. నేను చూసుకుంటాను సార్. ఏమైనా ప్రాబ్లం వస్తే మీకు కాల్ చేస్తాను. గుడ్, నౌ యూ కెన్ గో. ఓకే సార్. మేడం. హలో మంజు, ఇది మీ సిఐ గారి ఇల్లే, కానీ నేను మీ సిఐని కాను. నాకెందుకు సెల్యూట్ చేస్తున్నావు? ఇది సిఐ గారి సెల్యూట్ కాదు మేడం, మా లాయర్ కిరణ్మయి గారికి చేస్తున్న సెల్యూట్. నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. నేను మీ ప్రొటెక్షన్ కోసం వచ్చాను. అవునా? నేను ఈ ఇంట్లో ఉంటే చాలదా? నాకు ప్రొటెక్షన్ కూడా అవసరం అంటావా? మా సిఐ గారే నాకు ఈరోజు స్పెషల్ డ్యూటీ వేస్తున్నానని నన్ను ఇక్కడికి పంపించారు.